తాజాంశాన్ని చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తారు? షాహీన్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులందరూ కూడా సమావేశానికి రావడం జరిగింది. సీఎం కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశంలోకి వెళ్లారు. మొత్తంగా చూస్తే గనక 10కి పైగా ఎజెండా అంశాలు, దాదాపు 12 ఎజెండా అంశాల వరకు ఈ కేబినెట్ భేటీలో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే సూపర్ 6 ఎన్నికల హామీల్లో ఒకటిగా ఉన్న ప్రధాన హామీ అయిందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీనికి సంబంధించి ఇవాళ మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి పేరుతో మహిళలు ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటగా 5 కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఈ మేర మంత్రివర్గంలో ఆమోదం తెలుపనున్నారు. అలాగే ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ 2024-29 పై చర్చించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీనికి కూడా కేబినెట్ ఆమోదం దాదాపు పొందనున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర పర్యాటక శాఖకు సంబంధించి పర్యాటక శాఖ పరిధిలో ఉన్న దాదాపు 22 హోటళ్లు, అలాగే రిసార్ట్లు, క్లస్టర్ల మెయింటెనెన్స్ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాన్ని ఆ శాఖ ఎండీకే కల్పిస్తూ కూడా మంత్రివర్గంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతి రూరల్ లో ఈ ఒబరాయ్ హోటల్ కు గతంలో ఏదైతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూమి 25 ఎకరాలు ఏదైతే కేటాయించారో దాన్ని వెనక్కి దాని రద్దుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మంత్రివర్గ సమావేశంలో. అలాగే ఈ నూతన బార్ లైసెన్స్ పాలసీకి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ అందుబాటులోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే లిక్కర్ దుకాణాలకు సంబంధించి ఏదైతే పర్మిట్ రూములు లేకపోవడం వల్ల ఉన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అలాగే పర్మిట్ రూములు కల్పిస్తే వారికి కొంత ఫీజు వసూలు చేసి పర్మిట్ రూములు కల్పించవచ్చు అన్న ప్రతిపాదనలు వివిధ వర్గాల నుంచి ఉందో దానికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సలూన్లకు ఏదైతే నాయి బ్రాహ్మణులకి ఒక చేయూతనిచ్చేలాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే సలూన్లకు ఇప్పుడు వరకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తూ వస్తున్నారు. దీన్ని 200 యూనిట్లకు పెంచుతూ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మీడియా అక్రిడిటేషన్లకు సంబంధించి కూడా కొత్త నిబంధనలకు సంబంధించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే వివిధ మావోయిస్టు పార్టీలపై ఇప్పుడు వరకు ఉన్న బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించేందుకు కూడా కీలక నిర్ణయం ఒకటి మంత్రివర్గంలో తీసుకున్నారు. అలాగే పలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులకు హోంశాఖకు సంబంధించి మంజూరుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే పుట్టపర్తి, మువ్వ, గాజువాక, గన్నవరం, తిరుపతి ఈ 5 ప్రాంతాల్లో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి రెగ్యులర్ బేసిస్ మీద పోస్టుల క్రియేషన్ కు కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అలాగే వివిధ ఎస్బీఐ, ఐబీఐ బ్యాంకులకు 900 కోట్ల గ్యారంటీని పవర్ సెక్టర్ లో కల్పిస్తూ ఒక కీలక నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏపీ ఎస్పీడీసీఎల్, అలాగే ఏపీ సిపిడిసిఎల్ కు 3,545 కోట్లు, అలాగే 1,029 కోట్లు 2 సంవత్సరాలకు వరుసగా గతంలోనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రుణానికి కూడా ప్రభుత్వ గ్యారంటీ కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాఠశాల విద్యాశాఖకు సంబంధించి వివిధ జీవోలు గతంలోనే ఇచ్చిన నిర్ణయాలు తీసుకున్న వాటికి రాటిఫికేషన్ అంశాలకు కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎజెండా అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలకు కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు, మద్యం కుంభకోణం అంశం కానీ లేదా ఇతర రాజకీయ పరిణామాల మీద కూడా మంత్రివర్గం ఒక చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉన్నందున వర్షాకాల సమావేశాలు వాటికి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలి, ఈ నెలలో నిర్వహించాలా లేదా వచ్చే నెలలో పెట్టాలా, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున దానికి సమాంతరంగా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉన్నందున దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఏంటి అన్న దాని మీద కూడా ఒక రాజకీయ ఎజెండాలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.